నమస్తే. వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ రాహుల్ అయ్యర్ గారు. నమస్తే అండి. నమస్తే అండి. వైజాగ్‌లో అనూషకి జరిగిన అన్యాయం మరి ఏ తల్లికి జరగకూడదు అనిపించింది. ప్రేమించి, పెళ్లి చేసుకొని, ప్రెగ్నెంట్ అయిన తర్వాత రేపు ఇంక డెలివరీ ఆమెకి. లోపల తన బిడ్డ ఆ చిన్ని బొజ్జులో ఉంది అని కూడా మర్చిపోయి అంత కిరాతకంగా ఎలా చంపేయగలిగాడతను? అసలు ఎందుకు చంపేసే వరకు వెళ్ళిన కారణాలేంటి? ఏదైనా అనుమానం ఉందా? అసలు ఏంటి? ఇవన్నీ మనం స్టార్టింగ్‌లో ఇప్పుడు మనం గత 4 నెలల నుంచి మాట్లాడుకుంటున్నాం. రోజుకొక రకమైన హత్య. అవును. 2025 జనవరి 1 నుంచి ఇప్పటిదాకా రోజుకొక రకమైన హత్య. భార్య భర్తని చంపడం, భర్త రోజుకొకటి భార్యని చంపడం, ఏంటి? భార్య బిడ్డల్ని చంపడం, తల్లి కూతుర్ని చంపడం. ఈ క్రైమ్స్ రోజుకొకటి జరగట్లేదు. అంటే 4, 5 ఒక జరిగిపోతున్నాయి. ఒకే స్ట్రీమ్‌లో వావి వరసలు కూడా మర్చిపోయి, హ్మ్. కన్నవాళ్ళు కన్న ప్రేగు అని కూడా మర్చిపోయి చేస్తున్నవన్నమాట. అంటే నేను దీన్ని అందరూ మాట్లాడేలాగా పోలీసులు వాడికి పిచ్చి బట్టి చేశాడు, వాడి కామంతో చేశాడు, అక్రమ సంబంధంతో చేశాడు, ఇంకో దానికి చేశాడు, స్వలాభం కోసం చేశాడు, డబ్బు ఇవ్వట్లేదని చేశాడు, ఇవన్నీ పక్కన పెడితే ఏదైతే బ్రహ్మం గారు చెప్పారో జనరల్‌గా 2025 ఆయన చెప్పాడు. బ్రహ్మం గారి చరిత్ర వింటే ఎవరైనా 2025లో సంవత్సరంతో సహా చెప్పాడాయన. 2025లో ఎక్కువ హత్యలు జరుగుతాయి. అవి ఇంట్లో వాళ్ళే వాళ్ళని వాళ్ళు పొడుచుకొని చచ్చిపోయేంత స్టేజ్‌కొస్తాయన్నట్టుగా చెప్పాడు. ఆయన చరిత్ర చెప్పేటప్పుడు. ఒక్కొక్కసారి ఆలోచిస్తే ఈరోజు నైట్ పడుకొని రేపు పొద్దున్న నిద్ర లేచేసరికి భార్యనే చనిపోయి ఉంటది, భర్తనే చనిపోయి ఉంటాడు. ముందు రోజు బానే ఉంటారు వాళ్ళు. అంటే వాళ్ళ మైండ్‌లో ఎప్పటినుంచో చంపేయాలి అనే ఆలోచన ఉన్నా కూడా కరెక్ట్‌గా అదే టైంకి జరగడం ఏంటి? హ్మ్. ఇప్పుడు 9 నెలల గర్భవతి అయిన ఈ అమ్మాయిని చంపాలని వాడి ఆలోచన ఎప్పటినుంచో ఉంది. అంటే అవును. చంపాలన్న ఆలోచన ఎప్పటి నుంచి ఉందంటే వాడు ఫస్ట్ జ్ఞానేశ్వర్ అనే అతను తీసుకున్న ప్లాన్ ఏంటంటే ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అంటే వాడి మైండ్‌లో. రెండోది పోలీసుల దర్యాప్తులో వాడికి ఆల్రెడీ పెళ్లయింది, పిల్లలున్నారు, అక్రమ సంబంధం ఉందని ఇంతవరకు తెలీలా. ఓకే. ఇంతకు పోలీసుల ముందేం పెళ్లవ్వలేదు అతనికి. కాల ఈ కాల అమ్మాయితోనే పెళ్లయింది. ప్రేమించే పెళ్లి చేసుకున్నారు వాళ్ళు. ప్రేమ అవును. వివాహం అది. అవును. ఓకే. చేసుకున్న తర్వాత వీళ్ళిద్దరు అంటే ఆ అమ్మాయిని కనీసం వాడుకొని, ఆ అమ్మాయి దగ్గర నుంచి స్వలాభం పొంది, డబ్బు పొందాలా? లేకపోతే ఆస్తి పొందాలా? ఇది పొందిన తర్వాత విడాకులు ఇచ్చేసి వేరే పెళ్లి చేసుకోవాలని మైండ్ సెట్‌తో చేసుకున్నాడా? ల్ అదే ఉంటేనే 2 డ్రామాలాడాడు. ఓకే. ఇంకో ఆప్షన్ లేదులెండి వాడికి. వాడనుకున్నదేంటి? ఈ అమ్మాయిని అనుభవించాలి. ఈ అమ్మాయి దగ్గర నుంచి డబ్బులు తీసుకోవాలి. ఈ అమ్మాయి ఆస్తిపాస్తులు మనం కొట్టేసిన తర్వాత ఏదో ఒక తగాదాలు పెట్టేసి విడాకులిచ్చేసి నేను ఇంకో పెళ్లి చేసుకోవచ్చు. కానీ ఆస్తులు తీసుకోవడానికి ఆ అమ్మాయి దగ్గరేమో ఆస్తులేమీ లేవు కదా! వాటెవర్ ఇప్పుడు ఏదో ఒక తల్లి, తండ్రి అమ్మాయికి సంపాదించింది ఏదో ఒకటి ఉంటదిగా. కూతురికి పెళ్లి చేయాలంటే ఎట్లైనా పెళ్లి చేస్తారుగా తీసుకొచ్చి. హ్మ్. అర్థమైందా అండి? ఒక తల్లి, తండ్రి తల్లి ఎంత కూడా పేద కుటుంబం అయినా కూడా ఇంత బంగారం పెట్టడమో, అల్లుడికి ఇంత డబ్బు ఇవ్వడమో, 10,000 ఇచ్చినా వాడికి హ్యాపీయే. కక్కుర్తి పడ్డాడు. ఆబ్వియస్‌గా. జనరల్‌గా చెప్పాలంటే. హ్మ్. సో, అలా అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ప్రెగ్నెంట్ అయింది. ప్రెగ్నెంట్‌లో కూడా బాగా చూసుకున్నాడంట. 9 నెలలు ఆయనే స్కానింగ్ తీసుకుపోయేవాడు. ఆయనే ఇన్ని చేశాడు. దీనికి ఇదంతా రీజన్ వాడు చెప్పింది ఏంటంటే, వాడి మైండ్‌లోనే ఫిక్స్ అయిపోయింది. సో, ఈ అమ్మాయిని నేను మంచిగా నమ్మిస్తూనే మంచితనంతోనే నేను వదిలించుకోవాలి. దానికి ఫస్ట్ చేసిన ప్లాను నాకు ఆల్రెడీ క్యాన్సర్ ఉంది. హ్మ్. నేను త్వరలో చనిపోబోతాను. సో, నా నాతో నీ జీవితం పెంచుకుంటే నువ్వు విధవరాలుగానే ఉండలేవు. నువ్వు డైవర్స్ తీసేసుకొని వేరే పెళ్లి చేసుకో. బిడ్డని నేను బతికినంత కాలం నేను పోషిస్తాను. ఏదో ఒకటి చేస్తానని నమ్మించాడు. హ్మ్. ఆ పిల్ల పాపం నమ్మిపోయి అయ్యో! నా భర్తకి ఇంత డిసీజ్ వచ్చిందా? ఇంకో డాక్టర్ ఒపీనియన్ తీసుకుందాము. ఈ డాక్టర్ చెప్తే ఎట్లా నమ్ముతాము? పద వెళ్దాము అని చెప్పి వాడిని హాస్పిటల్ తీసుకొనెళ్ళి బ్లడ్ టెస్ట్ చేస్తే క్యాన్సర్ లేదు, ఏమీ లేదు. వాడికి వేడి ఎక్కువయ్యి ముక్కులో నుంచి, నోట్లో నుంచి బ్లడ్ పడింది దగ్గుతున్నప్పుడు. హ్మ్. హీట్ ఎక్కువైపోయింది బాడీలో అని చెప్పింది డాక్టర్. అరే! ఇది కూడా బెడిసి కొట్టిందే. ఇప్పుడు నేను ఏం చేయాలి? ఇంకోలాగా మేనేజ్ చేయాలి. ఎలా మేనేజ్ చేయాలని ఇంకొక 3 నెలలు ప్లాన్ చేశాడు. ఈ లోపల అమ్మాయి ప్రెగ్నెంట్ అయిపోయింది హ్మ్. యాక్చువల్‌గా. సో, ప్రెగ్నెంట్ అంటే అబార్షన్ చేయించుకునే స్టేజ్ దాటిపోయింది. ఓకే. ఓకే. సో, ఇదంతా అమ్మాయి ప్రెగ్నెంట్ అయ్యాక వీడు స్టార్ట్ చేసిన డ్రామా. హ్మ్. అబార్షన్ ఫోర్త్ మంత్, ఫిఫ్త్ మంత్‌లో చేస్తే తల్లికి, బిడ్డకి ప్రమాదం అని చెప్తారు కాబట్టి, ఫిఫ్త్ మంత్ కూడా దాటిపోయింది. సిక్స్త్ మంత్‌లోనే ఎప్పుడో నాకు ఆల్రెడీ ఒక పెళ్లయింది. నీ దగ్గర దాచాను నేను. మా ఇంట్లో గాని తెలిస్తే మా అమ్మ, నాన్న ఇద్దరిని చంపేస్తారు. వద్దు మనం విడిపోదాము. కావాలంటే నీ బిడ్డని నేను ఏదో ఒకటి చేసి నిన్ను
పోషిస్తాను, వేరే పెళ్లి చేసుకో అని అమ్మాయిని మళ్ళీ పిచ్చి పిల్ల అప్పుడు వదిలేసినా చేశాడు. బాగుండు. ఆ అమ్మాయి గొడవ పడ్డానికి స్టార్ట్ చేసింది అప్పటి నుంచి. తరచూ గొడవ పడేది. నిజం చెప్పు, ఎందుకు అబద్ధాలు ఆడుతున్నావు, నీకు పెళ్ళయిందన్న విషయం నాకు నాకు నువ్వు ఎప్పుడో చెప్పుండేవాడివి, నువ్వు అలాంటి వాడివి కాదు, నీకు పెళ్ళి కాలేదు, నేను మీ అమ్మ నాన్నని కూడా అడుగుతాను అని చెప్పి వాళ్ళ అమ్మ నాన్నకి ఫోన్ చేసింది, అబ్బాయి వాళ్ళ అమ్మ నాన్నకి. వాళ్ళు అదేం లేదమ్మా, మా అబ్బాయికి ఏం పెళ్లి కాలేదు అసలు వాళ్ళ అని చెప్పారు. పేరెంట్స్ కి తెలియదంట కదా ఏమైనా పెళ్లి చేసుకున్నట్టు. ఆ మధ్య కాలంలో తెలిసింది. ఈ అమ్మాయి చేసింది వాళ్ళ పేరెంట్స్కి ఫోన్. ఓ చేసిన తర్వాత నువ్వెవరమ్మా మాట్లాడుతున్నావు అనగానే ఈ అమ్మాయి ఫోన్ పెట్టేసిందంట. ఈ అమ్మాయి భార్య అని చెప్పలా, హా సమ్ ఎక్స్ పీపుల్ మ్యాట్రిమోనీ లాగా ఫోన్ చేసింది. ఓకే. మీ అబ్బాయికి ఏమైనా పెళ్ళయిందా అండి, మీ అబ్బాయి గురించి మాకు వస్తున్నాయి, మీరు ఏమైనా మ్యాట్రిమోనీలో పెట్టారా, నార్మల్ అదే, కాల్స్. ఒక నాకు మ్యాట్రిమోనీలో పెడితే ఒక 10 మ్యాట్రిమోనీలకు ఆ డీటెయిల్స్ వెళ్ళిపోతాయి కదా, హా. ఆటోమేటిక్గా డేటాబేస్ వెళ్తుంది కదా. అంటే లేదండి మా అబ్బాయికి ఏం పెళ్లి కాలేదని. ఈ అమ్మాయి బ్యాక్గ్రౌండ్, ఈ అమ్మాయి కూడా చదువుకున్న అమ్మాయే కదా. హ్మ్. అనూష ఈ అమ్మాయిని చదువులేని ముద్దయితే కాదుగా. సో ఈ అమ్మాయి కూడా చదువుకుంది, ఎడ్యుకేటెడ్ అమ్మాయే. సో మొగుడు ఎందుకు ఇలా చేస్తున్నాడు, వాడు చేసింది కేవలం డబ్బు కోసం, కేవలం అర్థమైపోయింది. ఎందుకంటే పెళ్ళి అయ్యి సంవత్సరం ఉన్నర అవుతున్న తల్లి తండ్రిని ఇంతవరకు అత్తమామల్ని చూపించకుండా మేనేజ్ చేశారు అంటే ఆలోచించండి. కదా మరి. ఈ అమ్మాయిని అడగాలి కదా, హ్మ్. ఈ అమ్మాయిని ఎంత మేనేజ్ చేసి ఉంటే అత్తమామల గురించి తెలియకుండా మేనేజ్ చేసి ఉండాలి. నెక్స్ట్ వీళ్ళ అమ్మా నాన్నకు కూడా ఈ అమ్మాయికి ప్రెగ్నెంట్ అయ్యేంత వరకు చెప్పలేదంట. ఈ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులకి హ్మ్. ప్రెగ్నెంట్ అయ్యాక నేను పలానా వాడిని పెళ్లి చేసుకున్నాను, నాకు ఇప్పుడు తల్లిని అయ్యాను, మీరు రండి అంటే అప్పుడు వాళ్ళు వచ్చారు. వాళ్ళ అమ్మా నాన్నకు కూడా తెలుసు వీడి గురించి. ఓకే. అంటే తండ్రి లేరు అని చెప్పారు కదా. బాబాయ్ ఓకే. బాబాయ్ అంటే ఇంట్లో వాళ్ళకి, హ్మ్. వాళ్ళ అమ్మ నాన్న అంటే ఇంట్లో వాళ్ళకి పెంచిన తండ్రి బాబాయ్. కానీ తల్లి ఉంది, తల్లి ఉన్నారు. తల్లి ఉన్నారు, ఆ అమ్మాయికి తమ్ముడు కూడా ఉన్నాడు. తల్లి ఉన్నారు. తల్లి కూడా కాస్త కంటి చూపు ఇబ్బందికరంగా ఉంటదట. అందుకని వాళ్ళ ఇంట్లో బాబాయ్ పిన్ని అమ్మాయిని పెంచారు. వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ తమ్ముడు భార్య పెంచారనమాట ఆ అమ్మాయిని. వాళ్ళందరికీ ఇన్ఫార్మ్ చేసింది ఇంట్లో వాళ్ళకి, ఇట్లా నేను ప్రెగ్నెంట్ అయ్యాను, మీరు రండి, మీరు ఉంటే నాకు ధైర్యంగా ఉంటుందంటే వాళ్ళ అమ్మ ఎంతో సంతోషపడింది. యాక్చువల్గా నీ కడుపులో మహాలక్ష్మి పుడుతుందా, రాముడు పుడతాడా అని చెప్పి ఎంతో సంతోషపడి ఇంట్లో సీమంతం చేశారు గ్రాండ్గా. ఆ సీమంతం ఫోటోలే అవునా, మనం ఫొటోస్ కూడా చూసింది. మనం బ్లూ చూసాం. కలర్ శారీ కట్టుకొని ఆమె ఉంటుంది. అవును. సీమంతం చేశారు. మళ్ళీ ప్రెగ్నెన్సీ షూట్లు ఈ మధ్య ఈ ఫ్యాషన్ అయిపోయినాయి కదా. వైజాగ్ ఆర్కే బీచ్కి వెళ్ళి కైలాసగిరికి వెళ్ళి అక్కడికి వెళ్ళి వాళ్ళు అప్పుడు అంత ఫుల్గా దుర్మార్గుడు బానే ఉన్నాడు కదా. ఇదంతా ప్లాన్. మంచితనంతో వదిలించుకోవాలి అనుకున్నాడు. మంచితనం బెడిసి కొట్టింది, వాళ్ళలో ఉండే దుర్మార్గతత్వం బయటకు వచ్చింది. బిడ్డ పుట్టేస్తే వాడు ఇంకో పెళ్లి చేసుకోలేడు, ఎక్కువ డబ్బున్న అమ్మాయి రాదు వాడికి. మీకు అర్థమైందా? ఈ అమ్మాయి బతుకుంటే డైవర్స్ ఇచ్చేస్తే ఈ అమ్మాయి పాటికి అమ్మాయి బతుకుతుంది, తర్వాత వాడు వేరే పెళ్లి చేసుకోవచ్చు. డైవర్స్ ఇచ్చేశాడు కాబట్టి ఈ అమ్మాయి వచ్చి వాడిని ఏం చేసేదానికి ఉండదు లీగల్గా. హ్మ్. ఇప్పుడు బిడ్డ పుట్టేసింది అనుకో, వాడి ఆలోచన ఎట్లా మారిందో చూడండి. బిడ్డ పుట్టేసింది అనుకోండి, చచ్చినట్టు వీడే చూసుకోవాలి, వాడికి ఇంకో పెళ్లి రాదు. అవును. వాళ్ళ పేరెంట్స్కి ఇంకో డబ్బున్న అమ్మాయిని పెళ్లి చేస్తారు. వాడు అందంగానే ఉన్నాడు చూడ్డానికి, ఈజ్ అవును, ఆల్సో బానే గుడ్ లుకింగ్. ఉన్నాడు. అందరూ బాగానే ఉన్నారండి. భార్యని చెప్పి ముక్కలుగా కోసేసిన వాడు బాగానే ఉన్నాడు ఆ రోజు. అవును. చూసినాడు ఆ పోలీసులు ఆర్మీ అతను. వాళ్ళు చూడడానికి ఇన్నోసెంట్ గా కనిపిస్తున్నారు కూడా. సో అసలు వీడు చంపాడా, అయ్యో వీడు ఇంత అమాయకంగా ఉన్నాడే, వీళ్ళు కట్టుకదలుతున్నారు అని చెప్పి అనుకునేలాగే ఉన్నారు వాళ్ళంతా. సో ఆ అమ్మాయి ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడే వీడికి మైండ్లో వచ్చేసింది. నెలలు గడుస్తున్న కొద్దీ వీడు ఆలోచిస్తున్నాడు ఏం చేయాలి, ఎట్లా ఈ అమ్మాయిని చంపేయాలా, లేకపోతే ఎక్కడికి వెళ్ళి తోసేయాలా, ఏదైనా ఎక్కడికైనా బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి దాంట్లో తోసేయాలా, ఇవన్నీ ఆలోచించడంతో వాడికి ఆలోచన వచ్చి రేపు ఎల్లుండి డెలివరీ హాస్పిటల్లో జాయిన్ చేయాలి అమ్మాయికి. పెయిన్స్ రాకపోతే 9 నెలలు ఎండాక పెయిన్స్ రాకపోతే ఇంజెక్షన్స్ ఇచ్చైనా సరే చేస్తారు కదా, అలా అడ్మిట్ అవ్వాలని వాళ్ళ బాబాయ్ వాళ్ళకి కూడా అమ్మాయి ఫోన్ చేసింది, రేపు రండి అడ్మిట్ అవ్వాలి అని. కరెక్ట్గా నైట్ 9:30 9:45 అప్పుడు అమ్మాయికి కొంచెం జ్యూస్ ఇచ్చాడు, అమ్మాయిని నమ్మించాడు, వెనకాల నుంచి వచ్చి చున్నీ వేసి చంపేశాడు. అమ్మాయి నిలబడుకొని ఉంది అంతే, చంపేసి పడుకోబెట్టేసి వీడు కూడా పడుకున్నాడు, శవం పక్కన పడుకున్నాడు రాత్రి అంతా. అది ఎట్లా పడుకున్నాడు వాడు చెప్పడం కూడా తెలుసా అండి, ఫోన్ చూసుకుంటూ గేమ్ ఆడుకుంటూ పడుకున్నాడంట, కంట్లో కంటి చుక్క నీరు లేకుండా, భార్యను చంపేసి. భయం లేదు, పడుకొని పొద్దున్నే లేచి నమ్మించాలనుకున్నాడు, నిద్రలోనే అమ్మాయి ప్రాణం పోయింది అని. తర్వాత వాళ్ళంతా వచ్చి చూస్తే గొంతు మీదంతా ఈ చారలు మరకలన్నీ ఉండడం చూసి పోలీస్ బాడీ కూడా కలర్ చేంజ్ అయింది. ఈ పాటలో అంతా నల్లగా అయిపోయి, అంటే రక్తం బిగుసుకుపోతే అయిపోతుంది కదా, అందులో శవం గట్టి పడిపోతుంది కదా. అర్ధరాత్రి చనిపోయి పొద్దున్న లేచేసరికి ఎక్కువ ఎన్ని గంటలున్నా బిగుసుకుపోతాయి, బాడీ ఫ్రీజ్ అయిపోతుంది. సో నార్మల్ చావు ఫ్రీజ్ అవ్వదు.
ఇలాంటి చరిత్రనే ఒంట్లో ఉండేవన్నీ ఎక్కడికక్కడ గడ్డైపోతాయి. చూద్దాం అసలు ఎలాంటి సో శిక్షలు పడతాయి అసలు. కొన్ని విషయాలు కానీ మాట్లాడుకోవాలన్నా కూడా ఇంకొక భయం. క్లారిటీ అండి. చనిపోయిన అమ్మాయిని పోస్ట్ మార్టంలో ఆ బిడ్డని బయటికి తీస్తే ఆడబిడ్డ. ఆడబిడ్డలంట. ఆడబిడ్డ. ఉమ్. ప్రాణం ఆ బిడ్డ కూడా పోయింది. తల్లి ప్రాణమే పోయినప్పుడు బిడ్డ ప్రాణం కూడా పోతుంది. పోయింది. అసలు అదే చెప్తున్నాను. ఆ అమ్మాయి మీద జాలి లేకపోవచ్చు. తనకి అంటే తనకి పుట్టబోయే బిడ్డ మీద కూడా నీకు జాలి, కనికరం లేదంటే ఇలాంటి వాళ్ళని మనం సమాజంలో చాలా చూస్తున్నాంలేండి. పుట్టిన తర్వాత కూడా పసికందుల్ని తీసుకెళ్ళి చెత్త కుప్పలో పడేసే వాళ్ళని, కుక్కల ముందు పడేసే వాళ్ళని చూస్తున్నాం. హ్మ్. కుక్కలైనా సరే వాటికి కాపలా కాస్తాయి. అవును. సో మరి అంతకన్నా దారుణంగా ఉన్నారు. ఇలాంటి వాళ్ళకి చట్టం ఎటువంటి శిక్ష వేస్తదో వేచి చూడాలి. చూద్దాం. థ్యాంక్ యూ.